వాడు మనవాడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కొంపదీసి పొలం గురించే ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్న సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది. నువ్వే మోసుకెళ్ళాలి కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. వెళ్ళు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey numbers, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరేం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see. ఏంటిది ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్ లో తెలుసా? ఏంటి ఎక్కడ లేచిపోతున్నావు? నాయుడు గారు, సాయంత్రం కలుస్తాను మీరుంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయాను రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో.
ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంటో చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి వస్తున్నాను. ఆడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాట్లాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాటికాడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోవద్దురా పూచి. పరువు అంటే ఆడిని కొట్టడం నా వల్ల కాదంటావు. పోని చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళడం. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల పుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సరితో చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని బళ్ళు ఎందుకురా? పెళ్ళిగా నెడతావా? మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ కాలీసులు సుమోలు ఎందుకురా బుజ్జా? మరేం చేయమంటావు? నీలా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, జింక నాటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. చెట్ల దగ్గర, చెరువు దగ్గర డైరెక్ట్గా గుడికాడేసేయచ్చు కదరా. అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని బళ్ళు వద్దురా నాన్న, పెట్రోల్ రేటు కూడా పెరిగింది కదా. అందరూ కలిసి ఓ బండిలో నేడండి. ఓ నీ అబ్బా ఆపరదే. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? అందుకే మీరెంత సైలెంట్గా ఉంటే మడ్రంత వైలెంట్గా ఉంటుంది. ఆడు బుజ్జిగాడే కదా? అవునరా. వాడి పేరేంట్రా? తెలీదన్నా. పేరు తెలియకుండా ఊపుకుండా వచ్చేస్తారా? రేయ్, ఒరే మగడా, ఆ భావన కొట్టడం కాదురా, దమ్ముంటే బుజ్జును కొట్టు. ఆడేవాడు? నేనే, నాగ సముద్రం బుజ్జి. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో. వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమందే? బా ఎక్కువేరా. 20 అమ్మోయ్, నాయుడికి స్వరూపం మాత్రం చూపించి వదిలేశాడు. బుజ్జిగాడికి ఇంకా భగవద్గీతే.
తూచ్ ఇది అన్యాయం దొంగ ఆట నేను ఒప్పుకోను. రేయ్, 500 ఇచ్చాను రా నీకు. అలా రేపు ఇచ్చేస్తాను రే. వీడితో లాభం లేదు కానీ దాన్ని తీసుకురండి రా. ఏయ్, ఏంటిది తీసుకెళ్ళి బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ని తెచ్చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? బదులే చెప్పేటి ఎగువకి తోడతడే తరతరాలని సీటి దాటే చిరువేకువ జాడతడే తరతరాలని సీటి దాటే చిరువేకువ జాడతడే తడే తడే